ప్రజల ప్రాణాల్లో కబలిస్తున్న మహమ్మారి క్యాన్సర్ వ్యాధిని అరికట్టాలి అన్న ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చే బాధ్యత ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పై ఉంది అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని స్థానిక 7 రోడ్ల కూడలిలో ఉన్న ప్రెస్ క్లబ్లో కమ్యూనిటీ పారామెడిక్స్, ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, జెమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్పై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఎంపీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బండాన సిమ్మన్న, కార్యదర్శి నక్కా లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఆదినారాయణ, కోశాధికారి జనార్దన, జాయింట్ సెక్రటరీ సిహెచ్ రాము, సీనియర్ మెంబర్ డోలా వాసు, అప్పలరాజు, ముసలినాయుడు, కె మోహన్ రావు, రాజారావు, జెమ్స్ వైద్యులు బమిడి సందీప్, ఎం వెంకటరమణ, నందన, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. మన లివింగ్ స్టైల్ అయితేనేవి ప్రతి ఊర్లో కూడా క్యాన్సర్ పేషెంట్స్ విపరీతంగా పెరుగుతున్నారు. క్యాన్సర్ పేషెంట్లు లేని ఊరు అయితే లేదు, ఎక్కడా లేదు. అలా అయిపోయింది లాస్ట్కి. సో దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా చేయించుకుందామని చెప్పి ఒక కార్యక్రమం చేపట్టడం ఒక మంచి నిర్ణయం. అయితే ఎవరైతే రియల్ గా గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్తారో, ఎవరైతే రియల్ గా చెప్పే మాట వింటారో వాళ్ళే ఈ రోజు పెద్ద ఎత్తున కంకణం కట్టుకొని గవర్నమెంట్ కంటే ఒక రోజు ముందే ఈ పీఎంపీ అసోసియేషన్ స్టేట్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయం, చాలా సంతోషం. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. మీకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సక్సెస్ అవ్వాలంటే అది మీ వల్లే సాధ్యమవుతుంది. ఎందుకంటే తెలుగుదేశంలో ప్రతి స్ట్రీట్లోనే, ప్రతి అర్బన్లో కానీ విలేజ్లో కానీ మీరు ఉంటారు, మీతోనే కాంటాక్ట్స్ ఉంటాయి కనుక తప్పకుండా మీరు అందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చినందుకు మీ రాష్ట్ర కార్యవర్గాన్ని అలాగే జిల్లా కార్యవర్గాన్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక మీరు ఏదైతే గతంలో 70% మీకు సర్టిఫికేషన్ కోర్సు కంప్లీట్ అయింది ట్రైనింగ్, మిగతా 30% ఉండిపోయిందన్నారు. గతంలో చంద్రబాబు